హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయబోతున్నాము. అంటే ఏడబ్ల్యూఎస్ గ్లూ అండ్ పైస్పార్క్. ఓకే. పైస్పార్క్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ గ్లూ కాంబినేషన్తో ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాము. ఓకే. ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా చేయబోతున్నామంటే ఫస్ట్ మనము పైచామ్లో కోడ్ని డెవలప్ చేద్దాం. పైస్పార్క్ కోడ్ని అండ్ లోకల్లో టెస్టులు చేద్దాం. వన్స్ పైచామ్లో కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని గిట్కి మూవ్ చేద్దాం. ఓకే. గిట్‌కి మూవ్ చేసిన తర్వాత అక్కడ మనకి గిట్ హబ్ యాక్షన్స్ అని కొన్ని ఉంటాయి. అదేం చేస్తది అంటే మన పైచామ్‌లో ఉన్న కోడ్‌ని తీసుకెళ్ళి ఏడబ్ల్యూఎస్ S3 బకెట్‌లోకి అప్‌లోడ్ చేస్తది. S3 బకెట్‌లో నుంచి గ్లూ జాబ్ అనేది పాత్‌ని గెట్ చేసుకొని మన యొక్క స్క్రిప్ట్ యొక్క పాత్‌ని గెట్ చేసుకొని గ్లూ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో దీనివల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంది అంటే మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఓకే. ఒక లోకల్‌లో మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్టు అది సర్వర్‌లో ఎలా డిప్లాయ్ అవుతుంది అని ఒక ఫ్లో అనేది ఫ్లో అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఓకే. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఓకే. కాకపోతే జస్ట్ పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే మనం ఈ ఫ్లో అనేది టచ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. రైట్. అయితే ఫస్టు ప్రాజెక్ట్ ఏందో చూద్దాము. ఓకే. కాన్సెప్ట్ అంటే మన ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. బేసికల్‌గా మనము పైస్పార్క్ అని యూజ్ చేస్తున్నామంటే ఓకే. మనం పైస్పార్క్ యూజ్ చేస్తున్నామంటే ఓకే. ఈ పైస్పార్క్ అనేది ఎస్పెషల్లీ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ది ప్రాసెస్. ప్రాసెస్. ఎక్కడైతే మనకి ఈటీఎల్ ప్రాసెస్ ఉంటాయో అక్కడ ఈ పైస్పార్క్‌ని యూజ్ చేస్తారు. అయితే ఈ పైస్పార్క్‌నే ఎందుకు యూజ్ చేయాలి అన్న ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. ఓకే. ఈటీఎల్ ప్రాసెస్‌లో పైస్పార్క్ యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం. బట్ పైస్పార్క్ ఎందుకు యూజ్ చేయాలి అసల? పైస్పార్క్ వల్ల కలిగే బెనిఫిట్ ఏంది? ఒకవేళ మీరు ఆల్రెడీ పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఆ పాండాస్ అనే కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ చూసినట్లయితే యాక్చువల్లీ నేను బేసిక్‌లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. ఇన్ కేస్ మీరు బేసిక్స్ చూసిన తర్వాత ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మీకు నేను చెప్పేది ఈజీగా మీకు అర్థమవుతుండొచ్చు. మనం బేసిక్స్‌లో పైస్పార్క్‌కి, పాండాస్‌కి రెండిటికి లైక్ పైథాన్ బేసిక్స్ దాని లేయర్‌లో పాండాస్ ఆ తర్వాత పైస్పార్క్ ఈ 3 కాంబినేషన్స్‌తో నేను ఒక పైస్పార్క్ ట్యుటోరియల్ అయితే చేశాను. బేసిక్స్ ట్యుటోరియల్. ఒకవేళ మీరు ఆ ట్యుటోరియల్ చూసి ఈ ట్యుటోరియల్ కొనొస్తే మీకు కాన్సెప్ట్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు స్టిల్ అర్థం కాలేదంటే మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. బేసికల్‌గా మనం అసలు పైస్పార్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనే దానికి ఫస్ట్ మనకి ఆహ్, దాని గురించి మనకు తెలియాలి. ఫస్ట్ మనం పైస్పార్కే ఎందుకు యూజ్ చేస్తాం అనేది. దాని మీనింగ్ తెలియాలి మనకి మస్ట్ అండ్ షుడ్‌గా. ఒక్క నిమిషం. యాహ్! వచ్చింది. పైస్పార్క్. సో, మనం అసలు పైస్పార్క్‌ని ఎందుకు నేర్చుకోవాలి? ఓకే. సో, అంటే పైస్పార్క్ అంటే స్పార్క్ ఎందుకు నేర్చుకోవాలి? ఓకేనా? బేసికల్‌గా వెరీ సింపుల్ అండి. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ది డేటా. మనము ప్రాసెస్ చేసే డేటాను బేస్ చేసుకొని, మనం చేసుకునే టెక్నాలజీ అనేది మారుతుంటుంది. సింపుల్‌గా ఇక్కడ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 జీబీ డేటా ఉందనుకోండి. ఓకే. 1 జీబీ డేటా ఉంది అంటే, యూ కెన్ గో విత్ ద పాండాస్. పాండాస్ అనేది సరిపోతుంది. మీ యొక్క డేటా ఏదైతే ఈటీఎల్ ప్రాసెస్ మీరు అనుకుంటున్నారో, అంటే లైక్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్ అని అనుకుంటున్నారో, అంటే డేటా ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో, దానికి మీకు ఈ ఈటీ ఓకే. ఈ పాండాస్ అనేది సరిపోతుంది. పాండాస్ మాడ్యూల్‌ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఓకే. మీ దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అండ్ సింగిల్ సిస్టమ్ బేసికల్‌గా పాండాస్ అనేది సింగిల్ సిస్టమ్ మీద రన్ అవుతది. ఇన్ కేస్ మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండి, మీ యొక్క సింగిల్ సిస్టమ్ ఆ డేటాని హ్యాండిల్ చేయలేదు అంటే, అప్పుడు మనము స్పార్క్‌ని యూజ్ చేస్తాం. స్పార్క్. ఓకే. హడూప్, స్పార్క్ యూజ్ చేస్తాం. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. బట్ 2 కూడా బిగ్ డేటాని బిగ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇంజిన్స్. హడూప్ గాని, స్పార్క్ కానీ. హడూప్‌కి, స్పార్క్‌కి వేరే డిఫరెన్స్ ఉంది. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం స్పార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి,
జస్ట్ ఓకే. ఒక స్పార్క్ అనేది ఒక ఇంజిన్. ఓకే. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసే ఒక ఇంజిన్ అంతే. ఇది ఏం చేస్తదంటే బేసికల్‌గా ఈ స్పార్క్ అనేది మనము డేటా ఉంది గదా! ఆ డేటాని మల్టిపుల్ సిస్టమ్‌కి డివైడ్ చేసి మనం ఏదైతే స్క్రిప్ట్ డేటా మానిప్యులేషన్ రిలేటెడ్ స్క్రిప్ట్ ఏదైతే రాస్తామో, ఆ స్క్రిప్ట్‌ని ఈ ప్రతి సిస్టమ్‌కి షేర్ చేస్తది. షేర్ చేసి వచ్చిన రిజల్ట్‌ని మెర్జ్ చేసి మీకు ఫైనల్‌గా ఇస్తది. ఓకే. దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే, ఒక సిస్టమ్‌లో ఈ 100 జీబీని హ్యాండిల్ చేయలేం కాబట్టి, ఈ స్పార్క్ అనే ఇంజిన్‌ని యూజ్ చేసుకొని, ఆ డేటాని స్ప్లిట్ చేసి, స్ప్లిట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ సిస్టమ్‌లో 10 జీబీయే ఉందనుకుందాం. ఓకేనా? 10 జీబీ ఉన్నప్పుడు ఏమవుతది? మీరు 1 జీబీని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్‌లో కోడ్ ఎలాగైతే రన్ చేశారో, సేమ్ ఇప్పుడు అలాగే పనిచేస్తది. ఇప్పుడు 10 జీబీయే ఉంది గదా! సింగిల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తదనమాట. అప్పుడు మనం స్క్రిప్ట్ కూడా పాస్ చేస్తాం. దీని యొక్క బ్యాక్‌గ్రౌండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. అంటే ప్రాసెస్ ఎలా జరుగుద్దనేది. ఇక్కడ చూడండి. ఒకవేళ మీరొక స్క్రిప్ట్ రాసారనుకోండి. ఓకే. ఈ స్క్రిప్ట్‌లో మీరొకటి రాస్తున్నారు చూడండి ఇక్కడ. ఇక్కడ మనం డేటాని లోడ్ చేస్తాం. లోడ్ చేస్తాం. ఈ లోడ్ చేసిన డేటాని స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తది అంటే స్ప్లిట్ చేస్తది. డేటాని స్ప్లిట్ చేస్తది. ఫస్ట్ ఇట్ స్ప్లిట్స్ ద డేటా. డేటాని స్ప్లిట్ చేస్తది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ఒక లాజిక్ అప్లై చేసాం. ఓకే. ఒక లాజిక్, ఒక యాక్షన్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ కోడ్ అయితే ఉందిగా, ఈ ఎంటైర్ కోడ్ ఎళ్లి ఈ సిస్టమ్ మీద పనిచేస్తది. సో, ఇప్పుడు డేటా వచ్చేసి ఏముంది? ఇది ఉంది దీనికి. రైట్? స్క్రిప్ట్ అనేది వీటన్నిటికి షేర్ అవుతది. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది. ప్లస్ డేటా ఉంది. సో, సేమ్ లాజిక్ మీరేదైతే రాసారో, ఆ లాజిక్ ఏదైతే ఈ సిస్టమ్‌కి డేటా షేర్ అవుతుందో, ఆ డేటా మీద వర్క్ అవుతది. వన్స్ ఆ లాజిక్ మీరేదైతే లాజిక్ అప్లై చేశారో అదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఓకే. అదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆ క్లస్టర్ నుంచి వచ్చే డేటా అంటే ఇక్కడ సిస్టమ్ అంటే టెర్మినాలజీ క్లస్టర్ అంటాము. వర్చువల్ మెషిన్ గాని, క్లస్టర్ గాని, వర్కర్ నోడ్ గాని ఇవన్నీ కూడా జస్ట్ టెర్మినాలజీస్ ఓకే. పదాలంతే. ఓకే. ఒక వర్చువల్ మెషిన్ అనుకుందాం. ఒక క్లస్టర్ నుంచి వచ్చిన రిజల్ట్ అన్నిటిని మెర్జ్ చేసి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తది. సో, ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే స్పార్క్ ఇంజిన్. స్పార్క్ ఇంజిన్. స్పార్క్ ఇంజిన్ అనేది హ్యాండిల్ చేస్తది. అయితే ఇక్కడ పైస్పార్క్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చిందంటే, మనం ఆ స్పార్క్ ఇంజిన్‌తో త్రూ ప్రోగ్రామ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి వి హావ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. దాంట్లో మనము పైథాన్ డెవలపర్సం కాబట్టి, మనకి పైథాన్ వచ్చు కాబట్టి వి ఆర్ యూజింగ్ ద పైస్పార్క్ టు కమ్యూనికేట్ విత్ దిస్ స్పార్క్ ఇంజిన్. ఓకేనా? స్పార్క్ ఇంజిన్‌తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం పైస్పార్క్ యూజ్ చేస్తాం. అంతే. సో, పైథాన్ ప్లస్ స్పార్క్ ఇంజిన్. 2 కలిపితే పైస్పార్క్ మాడ్యూల్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఆ పైస్పార్క్ మాడ్యూల్ అనేది యూజ్ చేస్తాం. ఇది బేసికల్‌గా జరిగే ప్రాసెస్. అయితే ఇక్కడ మళ్ళీ క్వెషన్ ఏంటి అంటే, మనము మార్కెట్‌లో చూస్తున్నాం. పైస్పార్క్ మీకు అర్థమైంది. ఇదైతే పైస్పార్క్ ఇంజిన్. పైస్పార్క్ ఇంజిన్ చేసే వర్క్ అయితే మీకు తెలిసింది కదా! అయితే మీరు మార్కెట్‌లో ఓకే. మార్కెట్‌లో చాలా చాలా ఇనే ఉంటారు. లైక్ పైస్పార్క్, గ్లూ ఓకే. డేటాబ్రిక్స్, అజూర్ డేటాబ్రిక్స్, ఏడబ్ల్యూఎస్ డేటాబ్రిక్స్, జూపిటర్ నోట్‌బుక్స్ ఓకే. ఇట్లా చాలా చాలా ఉంటారు. యాక్చువల్‌గా ఇవన్నీ ఏంది అంటే ఇప్పుడు మీకు పైథాన్ కోడ్ రన్ చేయాలనుకోండి. సో, పైథాన్‌ని ఎలా రాస్తారు? ఒక పైథాన్ డాట్ ఎక్స్‌ఈ ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మామూలుగా ఒక పైథాన్ కోడ్ రాస్తారు చూసారా? అలాగే మీ పైస్పార్క్ కోడ్ రన్ చేసుకోవడానికి మీకు ఈ స్పార్క్ ఇంజిన్ కావాలి. ఈ స్పార్క్ ఇంజిన్ క్లౌడ్‌లో ఎక్కడైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్‌ని మనము డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుచుకుంటాం. ఇప్పుడు ఆ లిస్ట్ చూపిస్తాను చూడండి మీకు. లిస్ట్ ఔట్ చేస్తాను మీకు. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తది. అయితే గ్లూ అని మాట్లాడుకుంటున్నా. నేను గ్లూనే ఎందుకు యూజ్ చేసుకోవాలి? కొంతమందేందంటే ఆహ్, స్పార్క్ ఈఎంఆర్ కావాలంటారు. కొంతమంది ఏంది అంటే ఏడబ్ల్యూఎస్ గ్లూలో పైస్పార్క్ రన్ చేయమంటారు. కొంతమందేంటంటే డేటాబ్రిక్స్ అంటారు. కొంతమందేంటంటే అజూర్ డేటాబ్రిక్స్ అంటారు. కొంతమంది జూపిటర్ నోట్‌బుక్స్ చాలా ఉన్నాయి. ఇట్లా మార్కెట్‌లో మనకి చూసినట్లయితే ఇది చూడండి. మీ యొక్క స్పార్క్ అంటే మీ స్పార్క్ ఇంజిన్ ఉంది గదా! లైక్ ఇంజిన్ ఓకేనా? మీ యొక్క స్పార్క్ ఇంజిన్‌ని యూ కెన్ డైరెక్ట్‌లీ రన్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్. లోకల్ సిస్టమ్‌లో నువ్వు డైరెక్ట్‌గా స్పార్క్‌ని ఇంజిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఏముంటుందంటే మనకి ఫ్రీ. డబ్బులేం పే చేయాల్సిన అవసరం లేదు. సర్వర్ ఏం అవసరం లేదు. జస్ట్ మన ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ యువర్ ఓన్ మెషిన్ మన ఓన్ మెషిన్ ఉంటుంది. ఇదేందంటే లిమిట్ ఉంది మళ్ళీ.
ఎందుకంటే మన ఓన్ సిస్టమ్‌లో రన్ చేస్తున్నప్పుడు మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ లైక్ 1 జీబీ లైక్ మన యొక్క ర్యామ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మహా అయితే మనకొక 6 జీబీ, 32 జీబీ లేదా 64 జీబీ వరకే ఉంటుంది. అంతకన్నా మోర్ కెపాసిటీని మనం హ్యాండిల్ చేయలేం గూడా. ఓకే. అది ఒక సింగిల్ సిస్టమ్‌లో. ఇక్కడ చూసినట్లయితే అమెజాన్ ఈఎంఆర్ అని చూడండి. ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూసింగ్. ఇది ఒక ఎన్విరాన్మెంట్. ఓకే. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక ఎన్విరాన్మెంట్ మీకు క్రియేట్ చేసేస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్‌లో యూ కెన్ ఇన్‌స్టాల్ ద పైస్పార్క్ స్పార్క్ ఇంజిన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని యూ కెన్ కమ్యూనికేట్ విత్ స్పార్క్ ఇంజిన్ త్రూ ద ప్రోగ్రామ్. అయితే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంది ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వెరీ ఫాస్ట్. సీ వెరీ ఫాస్ట్ అంటే ఎక్కువగా అంటే మనం ఇక్కడ వెరీ ఫాస్ట్ అంటే లైక్ మనము మల్టిపుల్ సర్వర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇట్స్ వెరీ ఫాస్ట్. హై ఈసీ2 ప్లస్ ఈఎంఆర్. చూడండి ఈసీ2 అంటే మనకి ఒక సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. ఈఎంఆర్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఆ సర్వర్‌లో క్లౌడ్‌లో మన ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఇట్స్ ఏ సర్వర్. అంటే సర్వర్ ఉంది. మనం సర్వర్ క్రియేట్ చేయాలా. ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అమెజాన్ ఈఎంఆర్ అంటాం. మేనేజ్డ్ హడూప్ స్పార్క్ ఇంజిన్స్ ఈఎంఆర్‌లో ఉంటాయి. ప్రొడక్షన్ బిగ్ డేటా ప్రాసెసింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మేబీ 2 డేస్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. సో, ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడానికి 1 మంత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో యూ హావ్ టు సెలెక్ట్ ద అమెజాన్ ఈఎంఆర్. ఓకే. లాంగ్ రన్ బిగ్ డేటా. ఫుల్లీ మేనేజ్డ్ క్లస్టర్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డాగ్స్. స్పార్క్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తది. లాంగ్ రన్‌లో మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని లాంగ్ రన్‌లో అనలైజ్ చేయడానికి అమెజాన్ ఈఎంఆర్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. కోడింగ్ అయితే అంతా ఒకటే. కోడింగ్ సేమ్. నథింగ్ కోడింగ్‌లో ఏముండదు. ఇది జస్ట్ ఒక ఎన్విరాన్మెంట్. మన యొక్క స్పైస్‌పార్క్ స్క్రిప్ట్ రన్ అవ్వడానికి అంటే రన్నింగ్ అనేది మన సిస్టమ్‌లో అయితే మహా అయితే ఒక గంట, 2 రోజులు రన్ చేస్తాం. ఒక రో ఒక వారం రోజులు రన్ చేయాలనుకోండి. ఒక వారం రోజులు రన్ చేయాలి. అంటే అంత అమౌంట్ ఆఫ్ డేటాని ఒక వారం రోజులు రన్ చేయాలంటే యూ హావ్ టు సెలెక్ట్ ద అమెజాన్ ఈఎంఆర్. అయితే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఉంది. బట్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది పైస్పార్క్. ఓకే. ఈటీఎల్ జాబ్సే బట్ పైస్పార్క్‌కి ఏటీఎల్ లాంబ్డా అనేది ఇట్స్ నాట్ సూటబుల్. మళ్ళీ ఇక్కడ గ్లూ చూడండి. గ్లూ అనేది కూడా ఏంది? ఏడబ్ల్యూఎస్‌లో గ్లూలో కూడా మనం పైస్పార్క్ ఇంజిన్ ఉంటుంది. దాంట్లో మన స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంది అమెజాన్ ఈఎంఆర్ ఉంది, గ్లూ ఉంది కదా! మరి గ్లూలోనే రన్ చేయొచ్చు కదా! అంటే గ్లూకి 24 అవర్స్, 48 అవర్స్ అంటే ఒక జాబ్ అనేది 48 గంటలు రన్ అవుతది. 48 గంటలు రన్ అయిన తర్వాత ఆగిపోతది. ఓకే. అదే ఈఎంఆర్ అనుకోండి, మీరు ఎంత సేపు రన్ చేయాలనుకుంటున్నారో అంత సేపు రన్ చేయొచ్చు. ఓకే. గ్లూకి ఒక లిమిట్ ఉంది. ఒక జాబ్ 48 గంటలు మాత్రమే రన్ అవుతది. మీకు మోర్ థాన్ 48 గంటల కన్నా ఎక్కువ కావాలి అంటే అప్పుడు మీరు అమెజాన్ ఈఎంఆర్ యూజ్ చేసుకుంటారు. రెండిట్లో కూడా స్పార్క్ ఇంజినే ఉంటుంది. సేమ్ కోడ్ మనం యూజ్ చేసే సేమ్ కోడ్ రెండిట్లో రన్ చేస్తాం. కాపోతే లాంగ్ పీరియడ్ తీసుకుంటాం. అక్కడ లాంగ్ పీరియడ్‌కి ఉంటుంది. ఇక్కడ షార్ట్ పీరియడ్ అంతే. ఇంకోటి ఈ 2 పైనున్నయన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్‌లో మన స్పార్క్ ఇన్‌స్టాల్ చేసుకొని, మన యొక్క పైథాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ రన్ చేసుకోవడానికి. ఏడబ్ల్యూఎస్ గ్లూ అయితే 48 అవర్స్ నువ్వు రన్ చేసుకోవచ్చు. ఎంత డేటా అయినా సరే 48 అవర్స్ రన్ చేసుకోవచ్చు. ఈఎంఆర్ వచ్చేసి మోర్ థాన్ 48 అవర్స్ కావాలంటే యూ హావ్ టు సెలెక్ట్ ద ఈఎంఆర్. అంతే రెండిట్లో అయితే డిఫరెన్స్ ఇదే. ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటాయి. బట్ మెయిన్ పర్పస్ అయితే ఇంతే. ఓకే. ఈ 2 కూడా ఈటీఎల్ పైప్‌లైన్స్ ఆటోమేషన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ బిగ్ డేటాని ప్రాసెస్ చేయడానికి. నెక్స్ట్ డేటాబ్రిక్స్. సో, డేటాబ్రిక్స్ ఇదేందంటే ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్. ఇది డేటాబ్రిక్స్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది సర్వర్‌లెస్ ఉంది, సర్వర్ ఉంది. నువ్వు సర్వర్‌లెస్ రన్ చేసుకోవాలన్నా రన్ చేసుకోవచ్చు. అంటే ఇదేం లేదండి. వేరే వాడు ఒక సెటప్‌లా క్రియేట్ చేసి దాంట్లో యూజ్ చేసుకోమంటున్నాడు. దానికి మీరు అమౌంట్ పే చేయమన్నాడు. ఫ్రీ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంది. ఓకే. సింపుల్. మీకు కోడింగ్ అనేది స్పార్క్ కోడింగ్ అనేది అన్నిట్లో కూడా కామనే. జస్ట్ ఇవన్నీ కూడా ఆ రన్ చేసుకునే ఎన్విరాన్మెంట్‌లనమాట. ఇప్పుడు ఒక రోజు రన్ చేసుకున్నారనుకోండి, యూ కెన్ యూజ్ ద సిస్టమ్. మీ దగ్గర స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ సింగిల్ సిస్టమ్ ఉందంటే యూ కెన్ యూజ్ యువర్ లోకల్ సిస్టమ్. అదే నా దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అంటే యూ హావ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తక్కువ పీరియడ్‌లో రన్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద గ్లూ. బిగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అండ్ మోర్ దెన్ 48 అవర్స్ రన్ అవ్వాలి అంటే యూ కెన్ సెలెక్ట్ ద ఈఎంఆర్. డేటాబ్రిక్స్. సో, ఇప్పుడు మనం కోడ్ డెవలప్ చేస్తాం కదా! ఆ ఎన్విరాన్మెంట్ మీద కూడా క్లౌడ్‌లో కోడ్ రన్ చేసుకొని అక్కడే డిప్లాయ్ చేసుకోవడానికి యూ కెన్ సెలెక్ట్ ద డేటాబ్రిక్స్.
లేదు మీరు లోకల్‌లో రన్ చేసిన కోడ్‌ని తీసుకెళ్ళి డేటాబ్రిక్స్‌లో పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. అంతా సేమే. ఇవన్నీ కూడా జస్ట్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ ఈసీ2 ఉంది చూసారా? ఈసీ2 అంటే డైరెక్ట్‌గా మీరు ఒక ఈసీ2 ఒక అంటే సర్వర్‌లో క్లౌడ్‌లో ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని, సేమ్ మీరు లోకల్‌లో ఎలా అయితే రన్ చేస్తున్నారో, సెటప్ అయితే ఎలా చేశారో, సేమ్ అలాగే ఈసీ2లో కూడా సెటప్ చేసుకోవచ్చు. సింపుల్. అండ్ ఫార్ గేట్‌వే ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది ఏడబ్ల్యూఎస్. PySparkకి సూటబుల్ కాదంటుంది. పైథాన్ కూడా రన్ చేయొచ్చు. బట్ నాట్ సూటబుల్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఫార్ గేట్. అండ్ డోకర్, గూగుల్, అపాచీ. సో, ఇవన్నీ కూడా మీ యొక్క స్పార్క్ ఇంజిన్‌ని రన్ చేయడానికి క్రియేట్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్. స్పార్క్ వచ్చింది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మల్టిపుల్ సర్వర్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మల్టిపుల్ సర్వర్స్‌కి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే డేటాని ప్రాసెస్ చేయడానికి, స్పీడ్‌గా ప్రాసెస్ చేయడానికి అంతే. ఇది ఓవరాల్‌గా కాన్సెప్ట్. మనము ఈ ప్రాజెక్ట్ ఓకే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో గ్లూ మీద చేద్దాం. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్ మీద చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ గ్లూ మీద ఎలా ఉంటుందో చూద్దాము. తర్వాత ఏడబ్ల్యూఎస్ ఈఎంఆర్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఓవరాల్‌గా ఇది PySparkకి సంబంధించిన కాన్సెప్ట్. సింపుల్. స్పార్క్ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తది. డిస్ట్రిబ్యూట్ అయిన డేటా మీద సేమ్ లాజిక్ అప్లై అయ్యి ప్రాసెస్ చేస్తది. దీనివల్ల కలిగే బెనిఫిట్ ఏందంటే పెటా డేటా, టెరాబైట్స్ పెటా డేటా ఉంటుందిగా, అంత అమౌంట్ ఆఫ్ డేటాని ఓకే. ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే ఒక ఎన్విరాన్మెంట్ అంతే ఇది. డేటా ఎక్కువయ్యే కొద్దీ మనకి సర్వర్స్ ఎక్కువవుతుంటాయి అంతే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్‌లో చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 100 జీబీ ఉందనుకోండి. 1, 2, 3, 4 సిస్టమ్స్ వాడతాం. ఇప్పుడు మీకు 1000 డీబీ ఉందనుకోండి. సర్వర్స్‌ని పెంచుతాం. లేదంటే సర్వర్స్ యొక్క కెపాసిటీ పెంచుతాం. ఓకే. ఇంకా పోయే కొద్దీ ఏమవుతుందంటే సర్వర్స్ పెంచుతాము. వాటి యొక్క కెపాసిటీ పెంచుకుంటూ ఎళ్తాం. అయితే అంత అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నాము అండ్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు బిల్ అనేది చాలా ఎక్కువవుతది. ఓకే. ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఆ డేటాని అనలైజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమైనా ఉంటే, అప్పుడు ఈ PySparkని యూజ్ చేసుకొని డేటాని ప్రాసెస్ చేస్తారు. అంతేగాని PySpark ఉంది కదా అని చెప్పేసి ప్రతి డేటా మీద PySpark ఉపయోగించరు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలా చార్జ్ చేస్తారంటే డీపీయూస్ ఉంటాయి. డేటా పర్ యూనిట్ అనేసి. డేటా పర్ యూనిట్ అంటే ఒక యూనిట్‌కి ఎంత డేటాను ప్రాసెస్ చేశారో దాని ప్రకారం బిల్ జనరేట్ అవుతది. ఓకేనా? అందువల్ల ఏందంటే డేటాను బేస్ చేసుకొని స్పార్క్‌ని యూజ్ చేయాలా? లేదంటే పాండాస్‌ని యూజ్ చేయాలా? అని డిసైడ్ చేసుకుంటారు. ఓకే. సో, స్పార్క్ వచ్చు కదా! అని చెప్పేసి డేటాను ప్రాసెస్ చేస్తుంది కదా! అని చెప్పేసి స్పార్క్ యూజ్ చేయరు. బేస్డ్ ఆన్ ది డేటా సైజ్‌ని బేస్ చేసుకొని స్పార్క్‌ని యూజ్ చేస్తుంటారు. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మనము ఈ ఎన్విరాన్మెంట్ నేను చాలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ చూపించాను గదా! మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ చూపించాను. ఇవన్నీ గూడా ఎన్విరాన్మెంట్స్. దీంట్లో మనం ఏం చేద్దామంటే గ్లూ యూజ్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ గ్లూ అడుగుతున్నారు గాబట్టి, ఏడబ్ల్యూఎస్ గ్లూ మీద PySpark కాంబినేషన్స్‌తో ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఓకే. ఈ ట్యుటోరియల్‌లో. రైట్. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. బేసిక్స్ నుంచి. సో, మన ఫ్లో ఎలా ఉంటుంది అంటే, మన ఈ PySpark ఫ్లో ఎలా ఉంటుందంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. లైక్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. గిట్‌హబ్‌లోకి మూవ్ చేస్తాం. కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ టూల్ చేద్దాం. అమెజాన్ S3లోకి మూవ్ అవుతది. PySpark క్రియేట్ చేద్దాం. డేటాబేస్ లోడ్ చేద్దాం. విజువలైజ్ చేసేద్దాం. ఇది ఫ్లో మన కంప్లీట్ ఫ్లో. దీనివల్ల మీకు ఏడబ్ల్యూఎస్‌లో ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే. రైట్. ఓకే. స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. బేసిక్స్ నుంచి. వెరీ సింపుల్. స్టెప్ బై స్టెప్ చేస్తాను. జస్ట్ మీరు ఈవెన్ ఫ్రెషర్స్ అయినా సరే, లేదంటే ఎక్స్‌పర్ట్స్ అయినా సరే జస్ట్ ఫాలో అయితే చాలు. మీకు అట్‌లీస్ట్ ప్రాజెక్ట్ ఫ్లో అనేది తెలుస్తది. ఓకేనా? థాంక్ యూ.